అవేర్‌నెస్ వీడియోలు నేనైతే చాలా క్రియేట్ చేస్తున్నా. కానీ కొన్ని వీడియోలు ఏంటంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చేస్తారేమో అని అనుకుంటా నేను గానీ, ఎవరు షేర్ చేయరనమాట. ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక వీసా స్కామ్ జరిగింది అని జెప్పేసి పోలీస్ కేస్ పెట్టారనేసి చాలామంది బాధితులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళని అరెస్ట్ చేయండి అది ఇది అని జెప్పేసి టీవీలో ఒక న్యూస్ చూసా. నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తాను నేను దానికి సంబంధించింది. దాని గురించి ఈ పర్టిక్యులర్ వీడియో హానెస్ట్‌గా నిజంగా మీరెవరైనా చూస్తే నేను దీని గురించి చాలా చాలా క్లారిటీగా చెప్తా. అసలు వీసా సిస్టమ్ ఎలా ఉంటది? మీకు వీసాలు వస్తాయా? రావా? అనేది. సో, మీరు గనక దయచేసి నా రిక్వెస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకు అంటే డబ్బులు పోగొట్టుకుంటే ఎనక్కి రావు. ఒక్కసారి పోయినయి అంటే వెనక్కి రావు. ఒక్క రూపాయైనా గూడా వెనక్కి రాదు. సో, మీరు నలుగురికి ఫార్వర్డ్ అయితే చేయండి. సో, ఒక్కసారి మనం ఈ పర్టిక్యులర్ క్లిప్ చూద్దాము. చూసిన తర్వాత నేను డీటెయిల్స్ మాట్లాడతా. వెయిట్ చూపించారు. తర్వాత నేనన్నా ఎంత టైం పడుతుంది, 6 మంత్స్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా ఎంత వెయిట్ చేయాలి, వేరే కంట్రీ అంటే ఆప్షన్ ఇవ్వండి అంటే వాళ్ళు జర్మనీ ఆఫర్ లెటర్ ఇచ్చారు. నాకు మొత్తం ఫేక్ కాపీ పేస్ట్ ఎడిట్ చేశారు. తర్వాత నేను పిఎస్కి వెళ్ళి అడిగినా, సార్ ఇలా కంప్లైంట్స్ అంటే నువ్వు ఫస్ట్ విక్టిమ్ కాదయ్యా, చాలా మెంబర్స్ ఉన్నారు అన్న. నేను అన్నా, సార్ ఆల్రెడీ నా దగ్గర సర్టిఫికెట్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చిన, అది స్టక్ అయిపోయినాయంటే ఓకే అని సర్టిఫికెట్స్ ఇప్పించారు. ఇంకా ఏం హెల్ప్. నేను ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని నేను గూగుల్ నుంచి కాంటాక్ట్ చేసి వచ్చాను. మా ఫ్యామిలీ నుంచి మేము ముగ్గురం ఎన్రోల్ అయ్యాము యూకే కంట్రీకి. వీళ్ళు చెప్పింది ఏంటంటే వితిన్ 3 మంత్స్లో అయిపోతుంది ఎవ్రీథింగ్ అని చెప్పారండి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేయలేదు. అండ్ ప్రాసెస్ వైజ్ వాడు పేమెంట్ చేయించుకుని రిటర్న్ మాకు చెప్పాలంటే అసలు ఏది క్రెడిబుల్గా చేయలేదండి ప్రాసెస్. మేము మధ్యలో తెలుసుకుని మాకు రిటర్న్ మనీ ఇచ్చేయండి అని అంటే, లేదు ఇవ్వడానికి కుదరదు, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇవ్వడం కుదరదు అని చెప్పి హెరాస్మెంట్ ఈమెయిల్స్ నుంచి కంటిన్యూస్ ఈమెయిల్స్ డ్రాప్ చేసేవాళ్ళు వీళ్ళ టీం. వీళ్ళంతా ఒక గ్రూప్ వైజ్ అనమాట. రైట్. అది క్లిప్ అయితే చూశారు కదా. సో, నేను క్లియర్‌గా చెప్తా దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే డబ్బులు తీసుకొని మీకు వీసా చేయిస్తాము అని అన్నారనుకోండి, దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రాడ్. అక్కడే ఫ్రాడ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ థాట్ అనవసరం. మీరు అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన మీకుంది. మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళారు. ఆయనకి ₹1,00,000 కట్టు, నేను అబ్రాడ్ పంపిస్తా, 2,00,000 కట్టు అబ్రాడ్ పంపిస్తా, ఇలాగా ఎవరైనా చెప్పితే ఫస్ట్ క్వెషన్ లేచి బయటకొచ్చేసేయండి. సో, అది మాత్రం అవ్వదు. ఓకే. నెక్స్ట్ థింగ్, అసలు అబ్రాడ్ వీసా సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండేది స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్ వీసా, లేకపోతే డొమెస్టిక్ అంటే ఇళ్లల్లో పనిచేయడానికి కొంతమందిని తీసుకెళ్ళేటువంటి వీసా. సో, ఇలాగా కొన్ని రకాలు, అమెరికాలో కొన్ని రకాలున్నాయి, ఆస్ట్రేలియాలో కొన్ని రకాలున్నాయి, యూకేలో కొన్ని రకాలున్నాయి. సో, ఎవరైనా ఒక ఏజెంట్ వచ్చేసి యూకేకి వీసాలు చేస్తా, ఆస్ట్రేలియాకి వీసాలు చేస్తా, కెనడాకి వీసాలు చేస్తా అంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి మోసం అది. 100% మోసం అనమాట. సో, నెక్స్ట్ వీసా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్ అంటే మీరు కాలేజీకి ఫీజు కట్టేసి వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు. లెటర్ ఇచ్చిన తర్వాత మీరెళ్ళి స్టూడెంట్ వీసా అప్లై చేసుకుంటారు. వచ్చిన తర్వాత వెళ్తారు. దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఒక్కొక్కసారి ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా మిమ్మల్ని వెనక్కి పంపించేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే. అదొక టైపు. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ వీసా. దీంట్లో కొన్ని రకాలుంటాయి. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, యూకేకి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్. సో, యూకేలో ఏంటంటే మీకు ఈ వేర్ హౌస్‌కి సంబంధించిన కొన్ని వీసాలుంటాయి. కేర్ వర్కర్‌కి సంబంధించిన కొన్ని వీసాలుంటాయి. స్కిల్డ్ వర్కర్‌కి సంబంధించినటువంటి కొన్ని వీసాలుంటాయి. సో, వీళ్ళంతా స్కిల్డ్ వర్కర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెస్టారెంట్‌లో వెయిటర్‌గా అప్లై చేయొచ్చు, చెఫ్‌గా అప్లై చేయొచ్చు, లేదు ఐటీ ఎంప్లాయీ కింద అప్లై చేయొచ్చు. యూ ఆర్ ఇంటూ ఎ పర్టిక్యులర్ స్కిల్, ఏదో ఒక పర్టిక్యులర్ స్కిల్ అనమాట. సో, అలా కాకుండా కేర్ వర్కర్ వీసా అంటే హాస్పిటల్‌లో ఎంప్లాయ్‌మెంట్‌గా. సో, ఇలాంటి ఈ జనరల్‌గా అదర్ దాన్ ఐటీ పక్కన పెట్టేస్తే, సో, ఇప్పుడు ఐటీ అనేది అంత ఈజీగా అవ్వదు. స్పాన్సర్‌షిప్ చేసి తీసుకొనెళ్ళాలి. ఇండియా నుంచి తెచ్చుకోవటం అనేది. సో, ఈ మెయిన్ వీళ్ళంతా ఏంటంటే డబ్బులు తీసుకొని మోసం చేసే బ్యాచే ఎక్కువుంటారు. వీసాలు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ ఎవరినైనా తెప్పించుకోవాలి అనుకోండి. మీకు లేదు అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక కేర్ వర్కర్ వీసా ఉంది. కేర్ వర్కర్ అంటే మీరు యూకే వచ్చి ఒక పర్టిక్యులర్ ఏది మన పెద్దవాళ్ళు ఉండేటువంటి దాంట్లోనో లేకపోతే ఒక హాస్పిటల్‌లోనో ఇలాంటి చోట మీరు వీసా తీసుకొని పని చేయాలనుకోండి.
జనరల్‌గా ఇవన్నీ ఒక ఏజెన్సీకి లింక్ అయ్యి ఉంటాయి. ఆ ఏజెన్సీ వాళ్ళొచ్చేసి కొంతమంది ఎంప్లాయీస్‌ని ఇండియా నుంచో, లేపోతే ఇంకో చోటు నుంచో, లేతే ఇంకో దేశం నుంచో కొంతమందిని తెప్పించుకుంటారు. తెప్పించుకొని ఈ పర్టిక్యులర్ కంపెనీస్ తోటో, హాస్పిటల్స్ తోటో, వాళ్ళతోటో కాంట్రాక్ట్ అనేది పెట్టుకుంటారనమాట. ఎంప్లాయ్‌మెంట్ ఏమో వీళ్ళ పేరు మీద ఉంటది. వీళ్ళు ఎళ్లి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో జాబ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే వీళ్ళకి, వాళ్ళకి మధ్యన ఒక అగ్రీమెంట్, కాంట్రాక్చువల్ అగ్రీమెంట్ అనేది ఉన్నప్పుడు మాత్రం మీరు వెళ్లి పని జేయాలి. పని జేసినప్పుడు ఆ కంపెనీయో, హాస్పిటలో వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళు వీళ్ళకి సాలరీ పే జేస్తారు. మీకిచ్చేటువంటి సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక £1000 అనుకుందాము. ఆ £1000 వీళ్ళ కంపెనీకి పే జేస్తారు. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అని, తర్వాత వీళ్ళు కంపెనీ మెయింటైన్ చేసినందుకు మీకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందిక్కడ. ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అని, ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్‌లు ఇవన్నీ వాళ్ళు కడతారు. అవన్నీ గూడా మీ దాంట్లో నుంచి డిడక్ట్ చేసుకొని టాక్స్ కట్టాలి గవర్నమెంట్‌కి. ఇంత సాలరీకి ఇంత టాక్స్ అని ఉంటుంది. టాక్స్ అదంతా ప్రాపర్‌గా కౌంట్ చేసుకున్నాక వాళ్ళ కమిషన్స్ అవి తీసుకొని లీగల్‌గా మీకు సాలరీ లాగా ఎవ్రీ మంత్ ఇస్తారనమాట. మీ ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి ఈ ఏజెన్సీ దగ్గర ఉంటది. మీరు పనిచేసేది మాత్రం వాళ్ళ పర్టిక్యులర్ అగ్రీమెంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలాంటివి కేర్ వర్కర్ వీసా గాని, లేపోతే ఇంకా కొన్ని. ఇక నెక్స్ట్ సీఓఎస్ అని ఇంకొక వీసా ఉంటది. వేర్ హౌస్‌లో పనిచేయటం అనో, ఇంకోటి ఇవన్నీ గూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ సిస్టమ్‌లో అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు దుబాయ్‌లో తర్వాత మీకు ఈ మిడిల్ ఈస్ట్‌లో ఎళ్లి వర్కర్లు వర్క్ చేయడానికి ఎళ్తూ ఉంటారు గదా! చాలామంది. వీళ్ళందరిని ఏంటంటే ఒక ఏజెన్సీ లీగల్ రూల్ ఏంటంటే ఒక ఏజెన్సీ ఎంప్లాయీస్‌ని తీసుకెళ్ళి వాళ్ళే రెస్పాన్సిబుల్ వాళ్ళ హెల్త్‌కి, వాళ్ళ ఇన్సూరెన్స్‌కి అన్నిటికి. వాళ్ళు ఆ కంపెనీతోటి కన్‌స్ట్రక్షన్ కంపెనీతోని అగ్రీమెంట్ పెట్టుకొని నేను ఇంతమంది లేబర్‌ని నీకు పంపిస్తా అని రూల్స్ ప్రకారం వాళ్ళు డబ్బులు వీళ్ళు తీసుకొని వీళ్ళకి సాలరీ ఇవ్వాలనమాట. ఇది యాక్చువల్ రూలు. సో, ఇప్పుడు వీళ్ళు వీసా చేస్తా అన్నారు మీకు. అసలు ఏం వీసా చేస్తా అన్నారు? చాలామందికి తెలీదు. ఎందుకు అంటే రీసెంట్‌గా నాకు చాలామంది ఇన్‌స్టాలో అప్రోచ్ అయ్యారు. ఏంటంటే వాళ్ళిక్కడికొచ్చిన తర్వాత అసలు వాళ్ళు కంపెనీయే మూసేశారంట. వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారో వాళ్ళకి తెలీదంట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లు చాలా ఉంటాయన్నమాట. సో, ఎవరైనా కంపెనీ వాళ్ళు గనక మీకు జాబ్ ఇవ్వాలి అంటే ఒక్క రూపాయి గూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి మీతో అవసరం ఉంటుంది. ఓకే. మీతో అవసరం ఉంది గాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసో, అప్రోచ్ అయ్యో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ మిమ్మల్ని వాళ్ళక్కడికి తీసుకెళ్తారు. దట్ ఇంక్లూడింగ్ మీ ఫ్లైట్ టికెట్, మీ అకామిడేషన్‌తో సహా తీసుకెళ్ళాలనమాట వాళ్ళు. ఈ డబ్బులిచ్చి వీసాలు చేయించుకోవటం అనేది జనరల్‌గా ఉంది మన దగ్గర సిస్టమ్. ఇప్పుడు అమెరికా ఎళ్ళాలంటే హెచ్-1బీ వీసాలకు గూడా చాలామంది డబ్బులిచ్చి చేయించుకొని ఎళ్తారని అంటూ ఉంటారు గదా! అక్కడ కన్సల్టెంట్‌కి వీళ్ళకి డబ్బులు కట్టేసేసి హెచ్-1 చేసుకుంటారు. అక్కడికెళ్ళి జాబ్ ఎతుక్కుంటారు. సో, యూకేకి గూడా ఎలా ఉండేదంటే స్టూడెంట్ వీసా మీద వచ్చేటప్పుడు ఈ ఏజెంట్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి నచ్చినటువంటి యూనివర్సిటీలో వీసా ఇప్పిచ్చేసి వీళ్ళని పంపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకేంటంటే అవగాహన లేక, ఏ యూనివర్సిటీకెళ్తున్నామో తెలీక, ఎక్కడికి మనకి ఎయిమ్ ఏంటి? యూకే ఎళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఆస్ట్రేలియా ఎళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి. కెనడా ఎళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి. చదువుకోవడానికి ఎళ్దాం అని అనుకునేవాడికి అన్నీ తెలుస్తాయి. వాళ్ళ ఏజెన్సీల జోలికి రారు. వీళ్ళేంటంటే మెయిన్ ప్రియారిటీ పార్ట్ టైమ్ ఇన్‌కమ్. సో, తప్పేం కాదు. ఎందుకంటే ఎవరైనా గానీ హ్యాపీగా బతకాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి. అదే అందరూ కోరుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ మోసపోతున్నారు అంటే, మీరు అవగాహన లేకుండా వెళ్ళటం వలన మీరు మోసపోతున్నారు. ఏ యూనివర్సిటీకెళ్తున్నారో మీకు తెలియట్లేదు. అది మంచి యూనివర్సిటీయో కాదో తెలీదు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత మిమ్మల్ని అడ్మిట్ చేస్తారో లేదో తెలీదు. రేపు పొద్దున్న ఎక్కడన్నా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ రైడింగ్‌లో మీరు దొరుకుతారో లేదో తెలీదు. అసలు మీరు లోకల్‌కొచ్చిన తర్వాత మీరున్నటువంటి వీసా ఏంటో మీకు తెలీదు. ఇది చాలా మందికి జరుగుతున్నటువంటి విషయం. ఎందుకు అంటే పాపం నిజంగా వాళ్ళకి తెలియట్లేదు వీసాలు. సో, ఎందుకు అంటే వాళ్ళు ఎంతో కొంత 5,00,000 10,00,000 అడుగుతారు. వీళ్ళు అడ్వాన్స్ కింద ఒక 2,00,000 కడతారు. తర్వాత వాళ్ళు రేపు చేస్తాం వీసా, ఎల్లుండి చేస్తాం వీసా, 3 రోజుల తర్వాత వీసా చేస్తాం అని తిప్పుతా ఉంటారు. ఇప్పుడు వీళ్ళలాగానే తిప్పుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళేం చెయ్యరక్కడ. అసలు పాసిబిలిటీ లేదలాగా. ఏమన్నా ఈ లేబర్‌ని, వాళ్ళని, వీళ్ళని వేర్ హౌజుల్ని ఇలా ఏజెన్సీ ద్వారా ఏమన్నా చేసి తీసుకెళ్తారేమో కానీ, దానికి కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పమంటారా? వాడు మీ మీద కమిషన్ తీసుకుంటాడు. ఓకే. మీకేం దేశ సేవ చేయరు. ఇక్కడ ఎవ్వరు ఎవరికీ దేశ సేవ చేయరండి. అందరూ గూడా కమిషన్స్ కానీ, లేపోతే వాళ్ళకున్నటువంటి షేర్స్ ఏదో ఉంటది. దాని ప్రకారం బతుకుతూ ఉంటారనమాట. సింపుల్‌గా ఒక £1,000 గనక వాడు ఈ కంపెనీ వాళ్ళకిస్తే దాంట్లోంచి వాడు ఒక 200, 300 తీసుకొని
600, 700 ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. మీకు సాలరీ కింద ఇస్తాడనమాట. గవర్నమెంట్‌కి ట్యాక్స్ వస్తది. వాడి ఏజెన్సీ మెయింటైన్ చేయడానికి వాడు ఖర్చుల కింద వాడు తీసుకుంటాడు. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవాలి కదా వాడు. ఇది యాక్చువల్‌గా ప్రాక్టికాలిటీ అనమాట. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మీరు సాలరీకి పనిచేస్తారు కాబట్టి మీకు అన్ని రకాల రైట్స్ మీ లీగల్‌గా ఇక్కడ ఉండటానికి అవన్నీ ఉంటాయన్నమాట. మీరు డబ్బులు కట్టి ఈ ప్రాసెస్‌లో ఇక్కడికి వద్దాం అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో ఒక కంపెనీతో టై అప్ చేసుకొని నేను విన్నది ఏంటి అంటే మీకు వీసా చేస్తాం. మీరెళ్లి జాబ్ ఎతుక్కోవాలి. ఇది మెయిన్ బాగా నేను విన్నదనమాట. అంటే ఏదో ఒక కంపెనీ తోటి ఇక్కడ టై అప్ పెట్టుకొని ఆ కంపెనీ మీద ఏదో ఒక వీసా చేస్తారు. మీరెళ్తారు. ఆ స్టాంపింగ్ ఏదో చేయించుకుంటారు. ఫారెన్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ వీసా మీకు ఆ కంపెనీ వాడికి తెలియకుండా చేశారా? తెలిసి చేశారా? తెలియకుండా చేసినది కూడా ఉంది. నేను అంతకుముందు ఒక వీడియో పెట్టా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలానే వచ్చారు, మోసపోయారు. పోయిన తర్వాత కంపెనీలోకెళ్తే ఆ కంపెనీలో వాళ్ళు ఏం చెప్పారంటే, "మా కంపెనీలో నీకెవరమ్మా వీసా చేసింది? మాకే తెలీదని" చెప్పి వాళ్ళే ఉల్టా వేసి పెట్టారు. పోలీస్ కేస్ పెడితే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. పెట్టి వీసా క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళు ఏమైపోయారు? ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయారనమాట. సో, వాళ్ళకి స్టేటస్ కూడా లేదు. వాళ్ళ పరిస్థితి దెబ్బకు రోడ్డు మీదకొచ్చింది. 25,00,000 ఖర్చు పెట్టుకున్న తర్వాత. మోసం చేసింది ఎవరు అంటే మళ్ళీ మన తెలుగు వాళ్ళే. సో, ఎండ్ ఆఫ్ ద డే మన వాళ్ళు మన వాళ్ళనే మోసం చేస్తారు. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటో నాకైతే తెలీదు గానీ, మళ్ళొక్కసారి చిన్న క్విక్ రీక్యాప్ ఇస్తా. డబ్బులు కట్టి వీసా చేయించుకోవటం అనేది సేమ్ మన దగ్గర ఉన్నటువంటి చట్ట ప్రకారం లంచం ఇవ్వటము నేరం, లంచం తీసుకోవటము నేరం. ఇది ఎగ్జాక్ట్‌లీ సేమ్ రూల్ అప్లికబుల్ అవుతది. ఏ దేశం వాళ్ళైనా గూడా మీరు డబ్బులిచ్చి వీసా చేయించుకున్నాము అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అడగటానికి మనకి అర్హత ఉండదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డబ్బులిచ్చి వీసా చేయించుకోవటం అనే ప్రాసెస్ అనేది లేదనమాట. సో, ఇప్పుడు దీంట్లో వీళ్ళకి జరిగిన దాంట్లో వీళ్ళు జనరల్‌గా మరి ఇన్వెస్టిగేషన్ అది ఏం జరుగుతదనేది మనకు పక్కన పెడితే నేను జనరలైజ్ చేసి చెప్తున్నాననమాట. ఇంకా, ఇంకా, ఇంకా మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారంటే డబ్బులిచ్చి. సో, నేను మాత్రం ఒక్కటే రూల్ చెప్తా. మీకు అబ్రాడ్ ఎళ్ళాలని ఉంటే, ఎవరైనా మీకు తెలిసిన వీసా ఏజెన్సీలు, కన్సల్టెన్సీల దగ్గరకుంటే ఒక్కటే మాట అడగండి. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతైతే చెప్తున్నావో డబ్బులు నువ్వు నా సాలరీలోంచి తీసుకో. ఇప్పుడు వాళ్ళు మీకేదన్నా వర్క్ చేసి పెట్టినందుకు నాకింత ఇవ్వండి అని అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక్క రూపాయి ఇవ్వను. ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్. నేను ఎళ్లి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చేటువంటి సాలరీలోంచి నువ్వు తీసుకో. నువ్వు కమిషనే తీసుకుంటావా? లేకపోతే సాలరీ మంత్లీ తీసుకుంటావా? నువ్వు చెప్పిన ప్రకారం నేను డబ్బులిస్తా అని చెప్పండి. ఎవడన్నా వీసా చేస్తే నిజంగా అప్పుడు చెప్పండి. నా కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. యెస్ చేస్తా అన్నాడు అని. ఎవరు చేయరు. ఎందుకంటే అసలు ఆ ప్రాసెస్సే లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నా. వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ కంపెనీ మీద వీసా చేయించుకొని వస్తారో, ఆ కంపెనీ మీద మాత్రమే మీరు పనిచేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కేర్ వర్కర్ వీసా గానీ, స్కిల్డ్ వర్కర్ వీసా గానీ, ఇంకో వీసా గానీ ఎవరైనా సరే మీకు నేను యూకే వీసా చేపిచ్చేస్తా, ఎళ్లి అక్కడ మీరు జాబ్ ఎతుక్కోండి. ఆస్ట్రేలియా వీసా చేపిస్తా, ఎళ్లి అక్కడ జాబ్ ఎతుక్కోండి. కెనడా వీసా చేపిస్తా, ఎళ్లి అక్కడ జాబ్ ఎతుక్కోండి అంటే ఇక అంతకన్నా ఇంకొక అబద్ధం అనేది ప్రపంచంలో లేదనమాట. సో, అది హైయెస్ట్ పీక్స్ అబద్ధాలలో పెద్ద పీక్స్ అది. ఓకే. సో, మీరు ఎవరి దగ్గరైతే ఎంప్లాయ్‌మెంట్ తీసుకొనొస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే పని చేయాలి. ఓకే. కాబట్టి మీకు వేరే వాళ్ళెవ్వరు కూడా జాబులు ఇవ్వరు. ఓకే. లాస్ట్ ఫైనల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. నిన్న యూకేలో ఎంత పెద్ద ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్‌లయినాయో తెలుసా మీకు? యూకే గాదు, ఆస్ట్రేలియా గాదు, కెనడా గాదు, యూఎస్ గాదు. ప్రతి చోట విపరీతమైన ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్‌లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో బయట దేశం నుంచి కొత్త ఎంప్లాయీస్‌ని వీళ్ళ దేశాలలోకి అలౌ చేయడం అనేది చాలా, 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 చాలా కష్టం. స్టూడెంట్ వీసా ఫైన్ నో ప్రాబ్లమ్. లేదు హైలీ స్కిల్డ్ వీసాలు ఏమన్నా ఉన్నాయా? దాని ప్రకారం పాయింట్ బేస్డ్ సిస్టమ్ ప్రకారం మీకు వీసాలొచ్చో, పీఆర్‌లొచ్చో కెనడానో, ఆస్ట్రేలియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వస్తే ఫైన్. యూకే అంటారా? యూకే నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటర్వ్యూ చేసి, సెలెక్ట్ చేసుకొని, వీసా స్పాన్సర్‌షిప్ చేసి తీసుకొస్తే ఫైన్. ఒక పర్సన్‌కి వీసా స్పాన్సర్‌షిప్ చేయాలి అంటే ఇప్పుడు దగ్గర 10,000 to 15,000 పౌండ్స్ కంపెనీకే ఖర్చవుతది. జస్ట్ సింపుల్‌గా కంపెనీకే ఖర్చవుతది.
అంత ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని నెక్స్ట్ 5 ఇయర్స్ మీకు పీఆర్ వచ్చే వరకు వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో, అంత రిస్క్ వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు కదా! ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అనమాట. మీరెవరైనా సరే, ఏ కన్సల్టెన్సీ వాడైనా సరే, కూకట్పల్లి గానీ, లేకపోతే గచ్చిబౌలి గానియండి, లేకపోతే ఇంకోటే గానీ, లేకపోతే ఇంకోటి గానీ, ఇంక్లూడింగ్ స్టూడెంట్ వీసా. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు. స్టూడెంట్స్ కూడా సింపుల్‌గా మీరు చక్కగా వెబ్‌సైట్‌కెళ్ళేసి ఏ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అప్లై అని కొడితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ యూనివర్సిటీ లింక్ తీసుకొని మీరు చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి, అమ్మ నేను దీంట్లో ఈ పర్టిక్యులర్ కోర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. నాకు ప్రొసీజర్ చెప్పమ్మా అని అడిగారనుకోండి. చాలా చక్కగా నీట్‌గా లింకులతో సహా చక్కగా చెప్తది. ఏం డాక్యుమెంట్ తీసుకోవాలో చెప్తది. ఇంటర్వ్యూకి ఎలా ఎళ్ళాలో చెప్తది. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తది. ఓకే. మీకు అది కూడా అర్థం కాలేదు అంటే అబ్రాడ్ ఎళ్ళకండి. ఎందుకు అంటే మోసం చేస్తారు. సో, మీరు మీ అంతటా మీ ఓన్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగితే హ్యాపీగా వెళ్ళండి. ఒక్కసారి మీరు మీ చేతి మించి 10,000 నష్టపోయినా, 20,000 నష్టపోయినా రావు. ఖచ్చితంగా వెనక్కి రావు. నాకొక కుర్రోడు మెసేజ్ పెట్టాడు హైదరాబాద్ నుంచి. అన్న నేను ఇట్లా ఫేస్‌బుక్‌లో ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయింది. యూకే తీసుకుపోతా అంది. 50,000 రూపాయలు నేను అకౌంట్ నుంచి యూకేకి ట్రాన్స్‌ఫర్ చేశా. ఎట్లా వసూలు చేసుకోవాలన్నా అని. 50,000 అసలు ఆ అమ్మాయి ఎవరో తెలీదంట. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిందంట. యూకేకి తీసుకెళ్తా అందంట. మనోడు అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడంట. ఎట్లా వసూలు చేసుకుంటావు? ఎవరైనా వసూలు చేసుకుంటావు. అసలు అలా ఎలా నమ్మావు నువ్వు? గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పేదేంటంటే మీకు అబ్రాడ్ ఎళ్ళాలని ఉంటే లీగల్‌గా, రీజనబుల్‌గా మీకు ఎవరైనా వీసా చేసి తీసుకెళ్తే హ్యాపీగా ఎళ్ళండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే హ్యాపీగా ఎళ్ళండి. ఎవ్వరు ఆపరు మిమ్మల్ని. కానీ డబ్బు నష్టపోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మళ్ళీ అంత డబ్బులు నష్టపోయిన డబ్బులు సంపాదించుకోవటమో, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవటమో చాలా చాలా కష్టం. మీ పనులన్నీ ఆపుకొని తిరగాలి గదా! వీళ్ళ చుట్టూ ఇప్పుడు. సో, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగాలి, కన్సల్టెన్సీల చుట్టూ తిరగాలి. అది బిగ్గెస్ట్ హెడ్‌ఏక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇది వీడియో గనక మీకు డెఫినిట్‌గా వర్త్ అనిపిస్తే ఒక నలుగురికి కంపల్సరీ ఫార్వర్డ్ అయితే చేయండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.